ఈసారి ఎలక్షన్‌లో ఎవరు గెలుస్తారనిపిస్తుంది అంకుల్ మీకు ఈ 24 ఎలక్షన్‌లో? ఈ 24 ఎలక్షన్‌లో ప్రస్తుతానికైతే కొద్దో గొప్పల సీట్లతో వైసీపీ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాము. పొత్తు పెట్టుకుంటే 100% టీడీపీ వస్తది. మీకు ఏది గెలిస్తే బెటర్ అనిపిస్తుంది? వైసీపీయా? టీడీపీయా అంకుల్? ఈ పథకాలు ఇయన్నీ గనక మళ్ళీ ఈయన అమలు చేయగలిగితే టీడీపీ పర్వాలే. కానీ చంద్రబాబు మాటలు నమ్మాలనే నమ్మకం లేదు. అది. జగన్ గారు పరిపాలించిన ఈ 5 సంవత్సరాలు మీకెలా అనిపిస్తుంది? 5 ఇయర్స్ ఎంప్లాయ్‌మెంట్. పథకాలు అన్నీ గూడా ఒక ఇది రాకుండా డైరెక్ట్‌గా నేరుగా చేరినియి. అన్ని పథకాలు వచ్చినియి. కానీ నెక్స్ట్ ఇదే పని కనుక చంద్రబాబు చేసుంటే తిరుగులేని నాయకుడిగా ఉండేవాడు. అది నమ్మించి చేయలేకపోయాడు. జగన్ గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అని మాటిచ్చారు గదా! అందరికి ఇంట్లో ఆడవాళ్ళకి. అది పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా వైన్స్‌లు గాని, బార్‌లు గాని, లిక్కర్ స్టోర్‌లు గాని పెరిగినాయి గదా! దాని మీద మీరేమంటారు? అట్లాంటి మైనస్‌లు కొన్ని ఉన్నాయి. మరి వాటిని ఎట్టా అధిగమిస్తారో తెలీదు. జనాలైతే వాటి గురించి ఎక్కడ పెద్దగా ప్రస్తావన చేయట్ల. కొంతవరకు తగ్గింది. ఇప్పుడు ఇంతకుముందు మేము ఈ బార్ దగ్గర చూస్తే సాయంత్రం పూట రావడానికి భయపడేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రేటు పెరిగినప్పుడు తగినంత అమౌంట్ లేక తాగటానికి మరి లిమిట్‌గా తీసుకుంటున్నారేమో తెలీదు గానీ, ఎక్కడ తాగి దొర్లేవాళ్ళు కనపట్ల ఇప్పుడైతే. ఈ 5 సంవత్సరాల్లో ఏపీ డెవలప్ అయిందంటారా అంకుల్? అంటే డెవలప్‌మెంట్ పరంగా అయితే లేదు. ఈ పథకాలు మాత్రం ఇదేని గాని డెవలప్‌మెంట్ పరంగా పథకాలు మాత్రమే డెవలప్‌మెంట్ అవ్వలేదు. అవ్వల. అది ఒప్పుకోవాల్సిందే ఎవరైనా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు చెప్తుందేంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళ మీద బాగా దాడులు జరుగుతున్నాయి జగన్ గారి ప్రభుత్వంలో అంటున్నారు. మీరెక్కడైనా చూసారా అలాగా? అలాంటిది ఏమి లేదు. అది మాత్రం అబద్ధం. వాళ్ళ మీద ఏదో ఏ దాడులు అంటే సహజంగా ఎవరన్నా ఒకరు అలా కొట్టుకున్న ప్రతి ఒక్కదాన్ని దానికి ఇచ్చేసారేమో గానీ అలాంటిదేమీ లేదు. విజయవాడలో సిటీ సెంటర్‌లో అంబేద్కర్ గారి బొమ్మ పెట్టారు గదా! 18 ఎకరాల్లో. బొమ్మ అక్కడ పెట్టడం మీద మీ ఉద్దేశ్యం ఏంటి? ఆ అంబేద్కర్ బొమ్మ కట్టడం మీద? దాని మీద ఏదో ఈ ఒక పబ్లిక్ ప్లేసు ఆయన అంబేద్కర్ అది రాజ్యాంగ నిర్మాతగా ఆయనకు ఒక గౌరవం ఇచ్చారని అనుకుంటున్నాం పెట్టడం వల్ల.